అబ్రహాము కుటుంబం యొక్క చరిత్ర మరియు పరలోకపు తల్లి అనే ఉపదేశంతో పరిశుద్ధ గ్రంథపు ప్రవచనాల ద్వారా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి మరియు ఆయన చిత్తాన్ని కనుగొనడానికి కొంత సమయాన్ని వెచ్చిద్దాం. రండి దీని గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. అబ్రహాము కాలం నాటి ప్రజలను, మోషే కాలం నాటి ప్రజలను మరియు 3500 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలీయులను మనం పరిగణలోకి తీసుకోవలసినట్లయితే, వారు యెహోవా దేవుడిని తెలుసుకోకుండా మరియు విశ్వసించకుండా ఉండినట్లయితే వారి ఆత్మల అంతిమ ఫలితం ఏమయ్యేది? అలాగే 2000 సంవత్సరాల క్రితం భూమిపైకి వచ్చిన యేసుక్రీస్తును గుర్తించినట్లయితే లేదా ఆయనను దేవుడిగా అంగీకరించినట్లయితే వారి అంతిమ ఫలితం ఏమయ్యేది? పరిశుద్ధాత్మ యుగంలో కూడా ప్రజలు ఆత్మ మరియు పెళ్లి కుమార్తె గురించి ఎరుగనట్లయితే లేదా విశ్వసించనట్లయితే వారి అంతిమ ఫలితం ఏమగును? మనం దీని గురించి ఆలోచించినప్పుడు దేవుడు మనలను సత్యాన్ని చూచుటకు, వినుటకు మరియు గ్రహించుటకు అనుమతించారు. ఇది మనం ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతలు చెల్లించి మహిమపరిచే విషయం కాదా? ఈరోజు ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని మనల్ని మనం ఇలా ప్రశ్నించుకుందాం. పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశించగలరు? ఎవరు పరలోకపు వారసత్వాన్ని పొందగలరు? మనం దీనిని జ్ఞానంగా మాత్రమే అర్థం చేసుకొనక, ఇది పరలోక రాజ్యానికి నియమిత మార్గం అనే వాస్తవంలో దృఢమైన విశ్వాసం మరియు హామీని కలిగి ఉండాలి. తద్వారా మీరు మరియు నేను దేవుడు మనకు బయలుపరిచిన రక్షణ మార్గంలో నడవగలము. రక్షణ యొక్క విషయంలో అబ్రాము కుటుంబం యొక్క చరిత్ర, ఆ చరిత్ర యొక్క భాగం ఒక ముఖ్యమైన మరియు చాలా ఆవశ్యకమైన పాఠం. అబ్రహాము కుటుంబంలో అబ్రామ్ మరియు అతని భార్య షారా ఉండెను. ఇస్సాకు షారాకు జన్మించాడు. దేవుడు అబ్రాముతో, నీ సంతానం ఖచ్చితంగా నీ ఆస్తిలో ఉన్న ప్రతిదానికి వారసుడవుతాడు అని చెప్పినప్పుడు అబ్రాముకు పిల్లలు లేకుండేను. కాబట్టి షారా యొక్క దాసి అయిన హాగరు ఇష్మాయేలు అనే బిడ్డకు జన్మనిచ్చింది. దీన్ని బట్టి పాత నిబంధనకు మరియు ఈనాటి కొత్త నిబంధనకు మధ్య ఉన్న సంబంధాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అబ్రాము కుటుంబ చరిత్ర ముఖ్యమైనది, ఎందుకంటే అది కొత్త నిబంధన యొక్క నిజరూపం గురించి మనకు బోధిస్తుంది. మీరు దీనిని అర్థం చేసుకోకుండా గలితీయులు 3వ అధ్యాయం మరియు 4వ అధ్యాయాలను చదివితే ఆ అధ్యాయాలు నిజంగా దేని గురించి మాట్లాడుతున్నాయో మీకు స్పష్టమైన అవగాహన ఉండదు. ఈరోజు అబ్రహాం కుటుంబ చరిత్రను జాగ్రత్తగా పరిశీలిద్దాం. అబ్రహాం కుటుంబంలో పరలోక తల్లి పాత్రను అర్థం చేసుకుందాం మరియు సమగ్ర పాత్ర పోషించే పరలోక తల్లి లేకుండా ఎవరూ శాశ్వతమైన పరలోక రాజ్యాన్ని పొందుకోలేరని నిర్ధారించుకుందాం. దీన్ని మరింత అర్థం చేసుకోవడానికి యేసు ఇచ్చిన లూకా 16వ అధ్యాయం 19వ వచనంలోని చాలా ముఖ్యమైన ఉపమానాన్ని చూద్దాం. 16వ అధ్యాయము 19వ వచనం. ధనవంతుడు ఒక్కడుండెను. అతడు ఉదారంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కుడుపలతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె మోకలతో ఆకలి తీర్చుకొని గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులో నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రాహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలికొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. పరలోకము మరియు నరకం రెండింటి లక్షణాలను మనకు చూపించడానికి యేసు ఈ ఉపమానాన్ని ఉపయోగించారు. అయితే 24వ వచనంలో ఒక ముఖ్యమైన విషయం ఉంది. ధనవంతుడు ఎవరిని తండ్రి అని పిలిచాడు? తమ మరణాంతరం లాజరు మరియు ధనవంతుడు ఈ రకమైన ప్రపంచానికి వెళ్ళారు. మరణం తర్వాత ప్రజలు వెళ్ళే ప్రపంచం ఆత్మిక ప్రపంచం. ఆత్మిక ప్రపంచంలో దేవుడు మాత్రమే మన తండ్రిగా ఎంచబడను. అయితే ఈ దృశ్యమంతటా
తండ్రి అయిన దేవునికి బదులుగా అబ్రహాము తండ్రి అయిన అబ్రహాముగా వ్యక్తీకరించబడింది. 그렇다면 결국 చివరగా అబ్రహాం దేవుని సూచిస్తున్నారని మరియు దేవుని సూచించుటకు ఇతడే ప్రవచనాత్మక వ్యక్తి అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అయితే 그렇다면 మనం దేవుని రాజ్యం యొక్క వారసత్వాన్ని ఎవరి ద్వారా పొందగలం? 그래서 과연 얻을 수 있는 것인가? ఇది మన రక్షణకు సంబంధించిన అతిపెద్ద సమస్య. 대한 그 문제인데요. 천국에 갈 పరలోక రాజ్యంలోకి ప్రవేశించడానికి ఖచ్చితమైన పరిస్థితులు ఏమిటని మీరు అనుకుంటున్నారు? 하나님을 మనం దేవుని నమ్మాలి. మీరు ఒప్పుకుంటున్నారా? 그리고 మరియు మనం ఆయనను ఆరాధించవలెను. 근데 이 అయితే దేవుడు మనతో ఉన్నప్పటికీ 계시는데도 불구하고 యోహాను 1వ అధ్యాయంలో ఆయనను ఎవరు అంగీకరించలేదు 영접지 అని రాయబడింది. 이제 ఆయనను స్వీకరించకుండా మనం పరలోక రాజ్యంలో ప్రవేశించలేము. కాబట్టి అబ్రహాము కుటుంబం ద్వారా దేవుడు తనను తాను బహిర్గతం చేసుకునే అన్ని మార్గాలను మనం కనుగొనవలెను. తద్వారా మనం ఆయనను స్వీకరించగలము. లూకా 16వ అధ్యాయంలో చెప్పినట్లుగా పరలోక రాజ్యంలో తండ్రి అని పిలువబడే అబ్రహాము 아버지라고 దేవుని సూచిస్తారు. 불리는 하나님을 나타내고 천국 갈 수 있는 అబ్రహాము కుటుంబ చరిత్ర ద్వారా పరలోక రాజ్యానికి మార్గాన్ని తెలుసుకోవడానికి దేవుడు మనకు అనుమతించారు. 지금 해주신 దీనిని ఆదికాండం 15వ అధ్యాయంలో నిర్ధారిద్దాం. 확인해 보도록 합시다. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనంలో ఇదిలా సెలవిస్తుంది. 이후에 ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహమా, భయపడకుము, నేను నీకు కేడేము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. 아브라함이 가로되 주 여호와여 అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమిచ్చిననేమి? నేను సంతానము లేనివాడనే పోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తయగును గదా. 예세리니이다. 즉 자기 ఎలియాజరు 어떤 అబ్రాము తన ఇంటిలో పెంచిన దాసుడే ఉండెను. 충직하고 అతను నమ్మకమైన దాసుడే ఉండెను. 그러한 종이었습니다. 자식이 없는데 내가 అబ్రహాము, నాకు పిల్లలు లేరు కాబట్టి 이 엘리에스 నా ఆస్తులన్నీ ఎలియాజరుకు అందించెదను. 물려주려고 నేను ఇతన్ని నా వారసుడిగా చేయాలనుకుంటున్నాను అని చెప్పాను. 삼고자 합니다. దేవుడు అతనికి ఇచ్చిన సమాధానాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. 주신 답변을 우리가 한번 잘 3వ వచనం. 아브라함 మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగడని చెప్పగా, 사가 될 것이니이다. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, 사대 그 사람은 ఇతడు నీకు వారసుడు కాడు. 가 아니라 దేవుడు ఇలా చెప్పాను, ఈ మనిషి తన పనిలో నమ్మకమైన వాడు మరియు మంచివాడు, కానీ అతను మీ వారసుడు కాడు. అప్పుడు అతని వారసుడికి ఎలాంటి అర్హతలు ఉండాలి? నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, 거로나가 నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, 내 자손이 నీ సంతానము అలాగవునని చెప్పాను. 내 자손이 నీ సంతానం ఆకాశంలోని నక్షత్రాల వలె లెక్కించబడుతుంది. 나이는 아브라함 మనం అబ్రాము వయస్సుని పరిశీలిస్తే ఈ సమయంలో అతను పిల్లలను కనడానికి చాలా పెద్దవాడు. కానీ దేవుడు నీ సంతానం అసంఖ్యాకంగా ఉంటుంది అని చెప్పారు. 것이다. కాబట్టి నీ ఇంటిలో నువ్వు పెంచిన 그 엘리야로는 నీ సేవకుడైన ఎలియాజరును నీ వారసుడిగా చేసుకోకు. 정해서는 안 된다. 이렇게 బదులుగా దేవుడు ఇలా అన్నారు, 반드시 నీ గర్భవాసమున పుట్టబోవాడు నీకు వారసుడు. 후사가 될 것이라고 하나님께서 말씀을 주셨습니다. చివరికి దేవుని వాక్యం ప్రకారం అబ్రహాము సొంత శరీరం నుండి నిజమైన కుమారుడు జన్మించాడు. ఆ సమయంలో 탄생하게 됩니다. అబ్రహాం భార్య 아브라함 షారా కూడా పిల్లలను కలిగి ఉండాలని ఆలోచించలేని వయస్సుకు చేరుకుంది. 자녀를 잉태할 수 있는 나이는 이미 지나버렸습니다. కాబట్టి షారా తన పరిమనిషిగా చేసుకున్న 하갈이라는 ఐగుప్తు స్త్రీ హాగరును 을 이제 అబ్రహాముకు అతని రెండవ భార్యగా ఇచ్చింది. 드리게 되는 అబ్రహాము కూడా ఈ చర్యలు తీసుకోవడం ద్వారా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించాడు. 이루려고 했습니다. నీ గర్భవాసమున పుట్టబోవాడు నీకు వారసుడు అని దేవుడు చెప్పారు. కాబట్టి పిల్లలను కలిగి ఉండుటకు అబ్రహాము రెండవ భార్యను కలిగి ఉండటం తప్ప తనకు వేరే మార్గం లేదని భావించాడు. 부처를 두고 결국 తరువాత అతడు పుట్టిన బిడ్డకు ఇష్మాయేలు అను పేరు పెట్టెను. 16장 16వ అధ్యాయము 11వ వచనంలో ఇది ఇలా సెలవిస్తుంది. 그에게 이르시되 మరియు యెహోవా దూత, ఇదిగో 그를 낳으리니 యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని 께서 내 고통을 అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు. 사람 중에 అతడు అడవి గాడిద వంటి మనుషుడు,
అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. 그를 펼치며 అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాని నేనిక్కడ చూచితిని గదా అని అనుకునేను. 하나님을 배웠는고 함이라. అందుచేత ఆ నీటి బుగ్గకు బెహేర్ లయరోయి అను పేరు పెట్టబడెను. అది కాదేశుకును బేరేదుకును మధ్యనున్నది. 15절의 말씀 15వ వచనంలో ఇదిలా సెలవిస్తుంది. తరువాత ఆగరు అబ్రహమునకు కుమారుని కనెను. అబ్రహము ఆగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలను పేరు పెట్టెను. హాగరు అబ్రహమునకు ఇష్మాయేలను కనినప్పుడు అబ్రహము 86 ఏండ్ల వాడు. 6세였더라. 이스마엘이 ఇష్మాయేలు అబ్రహము కుమారుడు అయినప్పటికీ 자녀이긴 하지만 17వ అధ్యాయం 1వ వచనంలో 이 이스마엘에 대해서 ఇష్మాయేలు అబ్రహము వారసుడిగా 어떤 결정을 내려 దేవుడు ఏ నిర్ణయం తీసుకున్నారో చూద్దాం. 아브라함이 అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు 아브라함에게 యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, 하나님 నా సన్నిధులు నడుచుచు నిందారహితుడవై ఉందుము. 내가 내 నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, 내가 너와 ఇదిగో 언약을 세우리 నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. 된다고 నీవు 열국에 ఏమి అగుదువు? 이제 అనేక జనములకు తండ్రి వగుదువు. 아브라함이라 하지 మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. 그리고 또 రండి 15వ వచనం వద్దకు కదులుదాం. 하나님이 మరియు దేవుడు, 이르시되 నీ భార్య అయిన షారై పేరు షారై అనవద్దు, ఏలైనగా ఆమె పేరు షారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించదను. ఆమె ఏమగును? ఆమె జనములకు తల్లి అయి ఉండును. దేవుడు అబ్రహాముతో, 아브라함은 నేను నిన్ను అనేక జనములకు తండ్రిగా చేసేదను, మరియు షారా గురించి ఆమె జనములకు తల్లి అగును అని చెప్పారు. 그에게서 జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాంతో చెప్పాను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా? 자식을 낳을까 9 ఏండ్ల షారా కనునా 10세니 어찌 అని మనసులో అనుకొనెను. అబ్రహాము, 아브라함이 ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకని అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా, 알기를 원하나이다. 괜히 자신의 అబ్రహాము, నేను నా కుటుంబం కారణంగా 하지 않는 దేవునికి ఊహించని ఇబ్బంది కలిగిస్తున్నానా? 마음에서 그냥 ఇష్మాయేలు దేవుని సన్నిధిలో ఏ సమస్య లేకుండా జీవించి కుటుంబ వారసత్వాన్ని కొనసాగించడం మంచిది కాదా 이어가는 것이 좋지 않겠습니까? అని ఆలోచించాడు. అందుకే అతడు దేవునితో ఇలా అన్నాడు, ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకని అనుగ్రహించుము. 19వ వచనంలో ఇది ఇలా సెలవిస్తుంది. దేవుడు, నీ భార్య అయిన షారా నిశ్చయముగా నీకు కుమారుని కనును. నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను. మీరు చూస్తున్నట్లుగా దేవుడు అబ్రహాముతో, నీ భార్య అయిన షారాకు నీ వలన ఒక కుమారుడు కలుగును, మరియు నేను ఆమె యొక్క కుమారుడైన ఇస్సాకుతో నిబంధన చేస్తాను అని చెప్పారు. 결국 అబ్రహాము కుటుంబానికి ఇస్సాకు వారసుడిగా ఉండాలని దేవుడు కోరెను. 이삭이 되기를 바라셨고 చివరికి ఇస్సాకుకు అబ్రహాము ఆస్తి అంతా అతని వారసత్వంగా ఇవ్వబడింది. రండి ఈ విభిన్నమైన ముక్కలన్నిటినీ కలిపి ఉంచుదాం. లూకా 16వ అధ్యాయంలో అబ్రహాం దేవుని సూచిస్తున్నారని ప్రస్తావించబడింది. 언급했습니다. అబ్రహాము కుటుంబానికి చెందిన మొత్తం ఆస్తిని వారసత్వంగా పొందగలిగే 3 అభ్యర్థులు ఉండిరి. 세 사람이 있었습니다. మొదటివాడు ఎలియాజరు, రెండవవాడు ఇష్మాయేలు, మూడవవాడు ఇస్సాకు. కానీ మనం నిశ్చితంగా పరిశీలిస్తే దేవుడు మొదటి అభ్యర్థి ఎలియాజరును అతని మీ వారసుడు కాదు అని తిరస్కరించారు. 아니다. 라고 거절을 하셨습니다. అయితే ఎలియాజరు ఏ అర్హతను కోల్పోవచ్చున్నాడు? 또 있었는가? ఈ ప్రశ్నను మనం నిశ్చితంగా పరిశీలించాలి. 필요가 있겠습니다. ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి అభ్యర్థికి తండ్రి మరియు తల్లి 아주 중요하게 ఎవరు అనే విషయంతో ముడిపడి ఉంటుంది. 엘리에셀은 ఎలియాజరు చిన్నప్పటి నుండి అబ్రహాము ఇంటిలో దాసునిగా పెరిగాడు. 자였습니다. ఇశ్రాయేలు చట్టం ప్రకారం 속에는 보면 ఒకరి తల్లిదండ్రులు ఒక ఇంటిలో దాసులుగా ఉన్నప్పుడు 안에 종이 되면 태어나는 자녀 వారికి పుట్టిన పిల్లలు కూడా ఆ ఇంటిలో దాసులుగా జీవించేవారు. 없도록 되어 있습니다. 결국 కాబట్టి 셀이 అబ్రహాము ఎలియాజరును నా పరివారంలో ఒకడు అని సూచించడాన్ని మనం చూసినప్పుడు ఎలియాజరు యొక్క తండ్రి మరియు తల్లి ఎవరో ఇది రుజువు చేయదా? వారంతా దాసులు, 됩니까? వారు స్వతంత్రులు కారు. నా పరివారంలో ఒకడు 자유자가
의사가 아니었습니다. 그래서 కాబట్టి 하나님께서 దేవుడు ఇలా చెప్పారు, అతను చాలా నమ్మకమైన వాడు 잘하지만 మరియు తన పనిలో మంచివాడు అయినప్పటికీ ఎలియాజరు మీ వారసుడు కాదు. అయితే 그럼 వారసుడిగా మేము ఎవరిని ఎన్నుకోవలెను? 가니까 అబ్రాహాము అడిగినప్పుడు దేవుడు ఇలా అన్నారు, నీ గర్భవాసమున పుట్టబోవాడు నీకు వారసుడు. 그래서 결국 కాబట్టి శారా దాసి అయిన ఆగరు అబ్రాహాముకు ఇష్మాయేలు అనే కుమారుణ్ణి కనెను. 자식을 얻습니다. ఏమైనా 거기도 보면 అతని తండ్రి అయిన అబ్రహాము 아브라함으로서 స్వతంత్రుడైనప్పటికీ ఆమె తల్లి ఒక దాసి 자유자가 మరియు స్వతంత్రురాలు కాదు. 결국 ఫలితంగా 이스마엘이 దేవుడు గలతీలో గ్రంథంలో ఇష్మాయేలు గురించి మాట్లాడినప్పుడు దేవుడు అతన్ని ఒక దాసుడుగా వర్ణించాడు. 갈라디아서 రండి గలతీలు గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనాన్ని చూద్దాం. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండ గోరువారులారా, 율법을 듣지 మీరు ధర్మశాస్త్రము వినుటలేదా? 못한 아브라함이 నాతో చెప్పుడి. దాసి వలన ఒకడును స్వతంత్రురాలి వలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా. అబ్రహాముకు ఇద్దరు కుమారులు ఉండెను, వారిలో ఒకడు దాసి వలన కలిగెను. 났습니다. అతను ఎవరు? 계집 దాసికి ఎవరు పుట్టారు? 난 누구죠? ఇష్మాయేలు. మరి ఒకరు 하는 여자에게서 난 స్వతంత్రురాలికి పుట్టెను 하는 여자 అని రాయబడి ఉన్నందున శారా అనే స్వతంత్రురాలికి పుట్టిన కుమారుడు ఎవరు? అతడే ఇస్సాకు. 23వ వచనంలో ఇదిలా చెబుతోంది, అయినను దాసి వలన పుట్టినవాడు 육체를 따라 శరీర ప్రకారము పుట్టెను, 하는 여자에게서 స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలే ఉన్నారు. 산으로부터 వాటిలో ఒకటి 잔이 곧 సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనును. ఇది హాగరు. 지목을 해요. పరిశుద్ధ గ్రంథంలో 이 굉장히 హాగరు కనిన కుమారుడిని దాసుడని పిలువబడెను. 기억해 둬야 ఇది మనం గుర్తించుకోవలసిన చాలా ముఖ్యమైన భాగం. 이삭에 대해서는 దానికి విరుద్ధంగా దేవుడు ఇస్సాకు గురించి ఏమి చెప్పారు? 창세기 10장 రండి ఆదికాండము 다시 보겠습니다. 17వ అధ్యాయము 19వ వచనానికి తిరిగి వెళ్దాము. 하나님이 దేవుడు 아니라 నీ భార్య అయిన శార నిశ్చయముగా నీకు కుమారుని కనును, 너는 그 이름을 నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. దేవుడు అతనితో ఏమి స్థిరపరచెను? 내 언약을 అతని తరువాత 그의 후손에 అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను. 결국 이제 하나님 అంతిమంగా 언약으로 దేవుడు నిబంధన చేసుకొని ఎన్నుకున్న వ్యక్తి అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కాదా? 자 그렇다면 రండి ఎలియాజరు తల్లిదండ్రులను మరోసారి పరిశీలిద్దాం. 해보면 ఎలియాజరు తండ్రి స్వతంత్రుడు కాదు కానీ దాసుడు, మరియు అతని తల్లి కూడా స్వతంత్రురాలు కాదు కానీ దాసి అయి ఉండెను. 하나님께서 కాబట్టి దేవుడు ఇతడు అబ్రహాము కుటుంబానికి వారసుడు కాలేడని నిర్ధారించారు. 결론을 내렸습니다. ఇష్మాయిలు గురించి చెప్పాలంటే 아버지 అతని తండ్రి అబ్రహాము స్వతంత్రుడు కానీ అతని తల్లి హాగరు ఒక దాసి. 종이었던 하갈이었습니다. 하갈 హాగర్ కుమారుడు అబ్రహాం కుమారుడు అయినప్పటికీ 아브라함의 చివరికి అతడు దాసునిగా మాత్రమే వర్ణించబడ్డాడు. 아들이라고 이렇게 표현했습니다. కాబట్టి చివరికి అతనికి వారసత్వం ఇవ్వబడిందా? 유업을 어떻게 한다고 ఎలియాజరు లేదా ఇష్మాయేలు అబ్రహాము ఆస్తిని వారసత్వంగా పొందేందుకు అనుమతించబడలేదు. 허락되지 చివరికి వారసత్వం అంతా ఇస్సాకుకు ఇవ్వబడింది. 그 모든 유업이 넘어 మనం ఇస్సాకును నిశ్చితంగా పరిశీలిస్తే 한번 자세히 ఇస్సాకు తండ్రి అబ్రహాము స్వతంత్రుడని, 자유장 అతని తల్లి శారా స్వతంత్రురాలని తెలుసుకోవచ్చు. చివరికి దేవుడు ఇస్సాకును అబ్రహాము కుటుంబం అంతటిని వారసత్వంగా పొందేందుకు అనుమతించారు. 가정에 유업을 전부 받을 수 있도록 이와 같이 허락을 해 놓으셨습니다. అబ్రహాము కుటుంబ వారసత్వమును పొందే విషయం ఏమిటంటే మనం దేవుని యొక్క నిత్య రాజ్యాన్ని ఎలా పొందగలమనే విషయము. 유업으로 어떻게 하면 받을 수 있는가? 이 일의 దీనికి ఖచ్చితమైన షరతు ఏమిటి? 조건이 과연 무엇일까? 근데 여기서 ఇక్కడ పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, ఆమె మనకు తల్లి అని సెలవిస్తుంది. 누가 స్వతంత్రంగా ఉండటం అంటే ఏమిటి? ఎవరు స్వతంత్రంగా ఉన్నారు? దేవుడు మాత్రమే స్వతంత్రులు. ఎందుకంటే మానవులమైన మనమందరం పాపానికి బానిసలం అని రాయబడింది. మనం కూడా పాపం కింద బంధించబడి ఉన్నాము మరియు పాపానికి బానిసలుగా ఉన్నాము. 종로로서 해왔습니다. 근데 ఏమైనా పరలోక తండ్రిని మరియు పరలోక తల్లిని కలుసుకున్న వారికి వారిని తండ్రి మరియు తల్లి యొక్క పిల్లలుగా మారుటకు 하나님께서는 당신의 거룩하신 మరియు తమ పిల్లలుగా ముద్రించుటకు 사무엘의 피를 허락하시면서
దేవుడు తన పరిశుద్ధ శరీరాన్ని మరియు తన అమూల్యమైన రక్తాన్ని అనుగ్రహించారు. 영원한 దీని అర్థం నిత్య పరలోక దేశమైన కనానును వారసత్వంగా పొందేవారు 하나님과 తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుని యొక్క పరిపూర్ణమైన పిల్లలై ఉండాలి. 그를 ఈ విధంగా 오늘날 నేటి ప్రపంచంలో తండ్రి అయిన మరియు తల్లి అయిన దేవుణ్ణి విశ్వసించకూడదని చెప్పే వ్యక్తులు లేదా దేవునిపై నమ్మకం లేదని చెప్పే వ్యక్తులు దేవుని రాజ్యానికి వారసులు కాగలరా? 주어질 수 있습니까? 이 ఈ వ్యక్తులు వారసత్వం నుండి మినహాయించబడే మొదటి సమూహం అవుతారు. 아브라함의 అబ్రహాము కుటుంబానికి వారసులుగా ఉండేందుకు 통해서 ఈ ముగ్గురు అభ్యర్థుల ద్వారా 자를 통해서 నేడు ప్రపంచ ప్రజలు కలిగి ఉన్న విశ్వాస ప్రపంచాన్ని 세계를 దేవుడు మనకు చూపించారు. 보여주신 대목이라고 볼 수 있습니다. నాకు తండ్రి అయిన దేవునితో 어머니 하나님, మరియు తల్లి అయిన దేవునితో ఎటువంటి సంబంధము లేదు అని చెప్పేవారు 이 없는 사람들, దేవుని రాజ్యాన్ని వారసత్వంగా పొందలేరు, పరలోక రాజ్యంలోనూ ప్రవేశించలేరు. 에게도 갈 수 없는 사람입니다. 그러나 반면 మరోవైపు 이스마엘과 తండ్రి అయిన దేవుని ఉనికిని నేను అంగీకరిస్తున్నాను, కానీ నేను తల్లి అయిన దేవుడిని ఎన్నటికీ నమ్మలేను 절대적 అని చెప్పే ఇష్మాయిలు వంటి వారు ఉన్నారు. 이렇게 얘기하는 사람도 దేవుడు వారిని దాసుల యొక్క వర్గంలో ఉంచారు. 이삭은 ఇస్సాకు సంగతి ఏమిటి? 이삭은 ఇస్సాకు తండ్రి అబ్రహాము, అతడు స్వతంత్రుడు మరియు అతని తల్లి షారా స్వతంత్రురాలు. 결국 కాబట్టి 나중에 ఇస్సాకునకు అబ్రహాము కుటుంబం యొక్క వారసత్వం ఇవ్వబడినట్లయితే 아버지 하나님을 믿고 తండ్రి అయిన దేవుని మరియు తల్లి అయిన దేవుని విశ్వసించే 천국 고향 మనం నిత్య పరలోకపు గృహానికి తిరిగి వెళ్ళగలము మరియు పరలోక రాజ్యాన్ని వారసత్వంగా పొందగలము. ఈ ప్రవచనం అబ్రహాం కుటుంబం ద్వారా చూపబడింది. 하나님께서는 అనేక దశాబ్దాల సుదీర్ఘ కాలంలో 몇십 년 ఎలియాజరు, ఇష్మాయేలు 틈을 두고 మరియు ఇస్సాకు విషయంలో 이스마엘과 이삭에 대한 దేవుడు స్పష్టమైన సమాధానం ఇచ్చారు. 정리를 해주시게 된 것입니다. 그럼 이삭의 మనం తిరిగి వెళ్ళి ఇస్సాకు జన్మించిన ప్రక్రియను పరిశీలించినప్పుడు 아브라함의 이름 దేవుడు అబ్రాము పేరును జనములకు తండ్రిగా మార్చారు. దేవుడు షారా పేరును కూడా 바꿔주었습니다. జనములకు తల్లిగా మార్చారు. 이로써 말이에요. దేవుడు వారికి జనములకు తండ్రి మరియు జనములకు తల్లి అనే బిరుదులను ఇచ్చారు. అంటే 세계 మొత్తం ప్రపంచానికి తండ్రి మరియు 칭호를 주셨습니다. మొత్తం ప్రపంచానికి తల్లి అని అర్థం. 그래서 누가 అంతేకాకుండా లూకా 16వ అధ్యాయంలో 가운데 యేసు చెప్పిన ఉపమానాన్ని చూసినప్పుడు 저 세상에 ధనవంతుడు మరణించి తదుపరి లోకానికి వెళ్ళి తండ్రివైన అబ్రహమా అని కేకలు వేసెను. దీని ద్వారా అబ్రాము కుటుంబ చరిత్ర ద్వారా దేవుడు మన కోసం ఏమి ఏర్పాటు చేశారో మరియు పరలోక వారసత్వాన్ని ఎవరు పొందుకొన్నదరో మరియు తప్పక వెళ్ళవలసిన ఏ మార్గం ద్వారా మనం పరలోకపు వారసత్వాన్ని పొందగలమో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. 오늘날 이 시대 ఈ యుగంలో కూడా 하늘을 పరలోక తల్లియందు విశ్వాసం లేని వారికి 이런 사람에게 పరలోక రాజ్యం దూరం అవుతుంది. 요원할 것입니다. రండి గలతీయులకు 4వ అధ్యాయం 26వ వచనంలోని దేవుని వాక్యముల ద్వారా దీనిని ధృవీకరిద్దాం. 말씀 살펴보도록 하겠습니다. 오직 అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. ఆమె ఎవరు? 누구시라고 ఆమె మనకు తల్లి. 우리 어머니라. ఇక్కడ 자유자라는 ఈ వచనంలో స్వతంత్రముగా ఉన్నది అనే పదానికి అప్పటికే ఆమె మన దేవుడని అర్థం. 자유자니 ఆమె స్వతంత్రముగా ఉన్నది, ఆమె మనకు తల్లి. 보시면 기록된 27వ వచనంలో 해치 못한 자 ఇది ఇలా చెబుతోంది, ఇందుకు కనని గొడ్రాల సంతోషించుము, 이런 홀로 사는 ప్రసవ వేదన పడని దాన బిగ్గరగా కేకులు వేయము, ఏలైనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని రాయబడి ఉన్నది. సహోదరులారా, మనమును ఎవరి వలె? ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. 우리가 어떤 ఇస్సాకులా ఉండాలంటే మనం ఏమి చేయాలి? 자유자인 స్వతంత్రంగా ఉన్న తల్లికి మనం పిల్లలము కాకూడదా? 그렇지 않습니까? 28వ వచనాన్ని మళ్ళీ చూద్దాం. 형제들아 సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. 육체를 అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు 태어난 자를 ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగూ హింసపెట్టినో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. ఇందును గూర్చి లేఖనమేమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెలగొట్టుము. 계집종이 దాసి కుమారుడు స్వతంత్రాలు కుమారునితో పాటు వారసుడై ఉండడు. 하였나니라. కాగా సహోదరులారా, 너희는 మనం ఎవరి కుమారులము? 누구의 స్వతంత్రాలు కుమారులమే గాని దాసి కుమారులము కాము. 자녀니라 하고 있습니다. 결국 మెట్టుకు 죄와는 상관없는 మన నిత్య తల్లి అయిన దేవుడు 그러한 위치에 계신 పాపం లేని స్థితిలో ఉన్నారు. 타고나신 어머니 하나님. సహోదరులారా, 이 사람 మనం ఇస్సాకులే వాగ్దానం బట్టి పుట్టిన పిల్లలము అని బైబిల్ పదే పదే చెబుతోంది. 그렇다면 మనం ఆ వాగ్దానం బట్టి పుట్టిన పిల్లలమని 약속의 దేవుడు చెప్పారు.
మొదటి యోహాను 2వ అధ్యాయం 25వ వచనంలో 25절을 통해서 ఆయన మనకు వాగ్దానం చేసినది నిత్య జీవమని సెలవిస్తుంది. 영생이니라. 누구를 통해서 ఇస్సాకు ఎవరి నుండి వారసత్వాన్ని పొందాడు? 그래서 오늘 여러분과 저는 కాబట్టి ఇస్సాకు వంటి వాగ్దానపు పిల్లలుగా కృతగా జన్మించాలంటే మనం పరలోక తల్లి యొక్క పిల్లలుగా మారాలి. 반드시 되어야 됩니다. 로마서 రోమా గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనాన్ని పరిశీలిద్దాం. 성령이 మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. 증가하시나니 మనము పిల్లలమైతే వారసులము, 후사 అనగా దేవుని వారసులము. 후사임. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు 우리가 그 ఆయనతో శ్రమ పడిన ఎడల 위하여 క్రీస్తుతోడి వారసులము. 함께 받아야 할 మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట 현재 고난 ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. 비교할 수 없도다고 했습니다. 장차 భవిష్యత్తులో 하나님 దేవుని పిల్లలుగా మనం పొందబోయే మహిమ 너무나도 నిజంగా అద్భుతమైనది. 이라는 것이죠. 하늘의 ఆకాశంలో 무별 నక్షత్రాల వంటి అసంఖ్యాకమైన దేవదూతలు ఈరోజు ఈ నగరాన్ని, రేపు ఆ నక్షత్రాన్ని సందర్శిద్దాం అని చెబుతారు. సోదరి సోదరులారా, మనం ఇలా సేవను పొందే రోజులు త్వరలో రానున్నాయి. 가운데 있습니다, 여러분. ఆ మహిమగల ప్రపంచంలోకి ప్రవేశించడానికి పరలోకపు తండ్రి మరియు తల్లి వాక్యములను మనం ఇంకా ఎక్కువగా విందాం. సియోను పిల్లలందరూ ఈ విశ్వాసాన్ని చివరి వరకు పట్టుకొని గొప్ప ఆశీర్వాదాలు మరియు గొప్ప పరలోకపు బహుమతిని పొందుతారని ఆశిస్తూ నేను ఈ ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. చాలా ధన్యవాదాలు.